పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఒరే జంతుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగల గెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మీరందరూ పెద్దయ్యాక ఏమవుతారో ఈరోజు తెలుసుకుందామా? ఓకే సార్. నందిని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? ఐఎస్ ఆఫీసర్ని అవుతాను సార్. మైకేల్, నువ్వేమవుతావు? నేను పెద్ద యాక్టర్ని అవుతా టీచర్. మరి నువ్వేమవుతావమ్మా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అయ్యి అందరినీ కాపాడుతాను సార్. మంచి డాక్టర్ని అనిపించుకుంటాను సార్. ఇదే నా లక్ష్యం. నాన్న, నాకు కోల్కతా మెడికల్ కాలేజ్లోని సీట్ వచ్చింది. నా కూతురు డాక్టర్ అవుతుందంటే
నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పటి వరకు నా ఆశయం కోసం కష్టపడ్డాను. ఇకపై నా దేశంలో ఉన్న ప్రజల కోసం కష్టపడతాను, సేవ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నాదా మనసొక ప్రయోగశాల, నాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో ఏంటమ్మా సీనియర్ డాక్టర్? నేనింకా సీనియర్ని కాదురా, జూనియర్ని. ఇంకెన్నాళ్ళే, జస్ట్ 1 ఇయర్ డాక్టర్. సరే, నా డ్యూటీ అయిపోయింది, బయలుదేరదామా? నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నేను కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీ కంటిన్యూ చేస్తాను. నువ్వు బయలుదేరు. బాయ్. బాయ్. మా అమ్మాయిది ఆత్మహత్య కాదు సార్. ఒంటి మీద దెబ్బలు, ఘాట్లు చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానంగా ఉంది సార్. పోస్ట్ మార్టం చేయడానికి అనుమతించండి సార్. ఏదో జరిగింది సార్. వీళ్ళంతా ఏదో దాచేస్తున్నారు సార్. దయచేసి పోస్ట్ మార్టం చేయండి సార్. నాకు నిజమేంటో తెలియాలి సార్. ఇంత జరిగిన తర్వాత ఆత్మ శాంతిస్తుందా? పర్యవసానం ఏం కోరుకుంటుంది? కాళికాదేవి నడియాడిన కలకత్తాలో కలియుగంలో కన్యని ఎంత పైశాచికంగా చంపడం పాపం. ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణాలకే అది రక్షణ లేదంటే ఏంటి దారుణం? ఆడపిల్లగా పుట్టడం కర్మ. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారా? కంట్లో నలిసి పడితేనే గిజ్జలాడిపోద్ది ప్రాణం. అలాంటిది కళ్ళల్లో గాజు పెంకులు కనిపించారంటే ఎంత నరకం చూస్తుంటారు సార్. మాట బయటకు రాకుండా గొంతు నులిమితే గొంతులో ఎముక విరిగిపోయిందంట సార్. కంట్లో నుండి రక్తం, నోట్లో నుండి రక్తం, ఊపిరితిత్తుల్లో నుండి రక్తం గడ్డ కట్టుకుపోయిందంట సార్. రక్తం కట్టుకుపోయిందంట సార్. పాపం సార్. తల, ముఖం, మెడ, చేతులు ఒక్కటేమిటి సార్ 14 చోట్ల గాయాలు, ఎముకలు విరిచేశారంట సార్. ఇలాంటి నా కొడుకుల మధ్య ఎందుకు పుట్టించావు దేవుడా అని ఎంత ఏడ్చుంటావు సార్. ఒక్క దేవుడు కూడా రక్షించలేకపోయాడు. అర్థం చేసుకోవచ్చు సార్. వాడు క్షణం సుఖం కోసం కారణం ఒకటే సార్, నా దేశంలో స్వేచ్ఛ ఎక్కువ, భయం తక్కువ. లేదంటే ఎందుకు సార్ ఈ పవిత్ర భారతదేశంలో రోజుకు 109 మంది ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు? ఆడదైతే చాలు, పసి పాప అయినా, వయసు వచ్చిన పిల్లైనా, వయసు మళ్ళిన తల్లైనా, 3 కాళ్ళ బామ్మైనా కామందుల చేతిలో మానభంగానికో అత్యాచారానికో గురై నలిగి చనిపోతున్నారు సార్. ఇక్కడ కావాల్సింది సంతాపం కాదు సార్,
ఈ నికృష్ట చేష్టలకి సమాధి చేయాలి. వదలడం కాదు, వధించాలి. సార్, ఆడపిల్లను పుట్టించేటోడు మగాడే. కూతుర్లా పెంచుకుంటాడు, భార్యను ప్రేమిస్తాడు, అమ్మ ఒళ్ళు పెరుగుతాడు, అక్క చెల్లికి నేనే రక్ష అంటాడు. కానీ పరాయి ఆడదాన్ని చూస్తే మాత్రం అనుభవించాలనుకుంటాడు. ఎంతకెంత మూర్ఖుడిగా మారిపోతున్నాడు సార్. ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వకూడదు, నలుగురిలో నవ్వకూడదు, పై చదువులు చదవకూడదు. తల్లిదండ్రులారా, ముందు మగపిల్లల పెంపకాన్ని మార్చండి. మగాడు ఆడోళ్ళు పాలిట రక్షకుడు అవ్వాలి, రాక్షసుడు కాదని నేర్పించండి. ఆడది నీలాంటి మనిషేరా అని నూరిపోయండి. ఆలోచన విధానాన్ని మార్చండి. మీ అమ్మ కూడా ఒకప్పటి అమ్మాయారా అని చెప్పండి. స్త్రీ జాతిని కాపాడండి, స్త్రీ జాతిని కాపాడండి. మీరు చెప్పింది డాక్టర్ని కాదు, దేవతని. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. What's going on? Ding ding. Crazy. Ding ding. Bam bam. Ding 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 ding
run, 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 ba, 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 ba. Sing,
కూసుంటినే కనులు మూసుకుంటినే కడుపల కూసుంటినే కనులు మూసుకుంటినే కలలోనైనా నిన్ను కలిసి పొమ్మంటినే ఓ బావో ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే నా బావో ఎంట తీసుక పొమ్మంటినే ఓ బావో చూసి పొమ్మంటినే నా బావో ఎంట తీసుక పొమ్మంటినే
వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంట విందమ్మ నవ్వు చెయ్యెత్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యెత్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ గుండెల్లో చోటుంది చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్య నా తాళి బొట్టు నా మాటకి ఎరుతోడు ఏరిండి నా ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు
ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంతా వానంట చల్ 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 తోరా నన్నారే 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 హే మెరిసింది మెరిసింది మేఘం ఉరిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది గిలి గిలి గిలిగా గిలి గిలి గిలిగా తడి తడి మట్టేసి పదండి కడదాం బొమ్మరెళ్ళని మామిడి కొమ్మ కొమ్మ కోరెమ్మ పట్టుకు డోలలు గుదమా నాగలి పట్టుకుని సాగిన సాగుబడి కోడెల మెడగంట భలే మోగిను తాళములో ఆ తీర్మట్టట నే చేరుతులే ఆ తీర్మట్టట నే చేరుతులే దూర దూర తీరమేదో చేరుతుందో ఎన్నో మేఘం నన్నారే 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 ఇంద్రధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం స్వరాలు ఏడు సముద్రాలేడు వెంకన్న ఉండే కొండలు ఏడు పెళ్లితో వేసే అడుగులు ఏడు నువ్వు నాతో
తెల్లాని పాల మాలల పల్లె
కూర్చుని మాట్లాడే